హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. జస్ట్ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదనమాట. అండ్ అప్లై చేయడానికి కూడా ఫీజు లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 14 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. మన సొంత రాష్ట్రంలో ఆల్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ది బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాం. మా యొక్క ఎఫర్ట్స్ని అయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో మీకు స్టార్టింగ్లోనే ఎవ్రీ మంత్ కూడా మీకు 1,20,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. ఇంకా మీకు దీంతో పాటు అదర్ అలవెన్సెస్ అంటే మీకు ఇదే కాదు, ఇంకా మీకు చాలా అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు ఇది నెలకి 1,20,000 అనమాట. సంవత్సరానికి వచ్చేసి నియర్లీ మీకు 15 lakhs వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అనేది పొందొచ్చు. సో ఇందులో మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇంకా మీకు క్వార్టర్స్ అంటే ఉండడానికి సంబంధించి గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు. సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి ఇది గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనమాట. సో మీకు అందరికీ తెలిసిందే సబ్ లెఫ్టినెంట్ హోదా అంటే మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఇందులో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశం అనేది కల్పిస్తారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 2 years ట్రైనింగ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ అమౌంట్ని కూడా పే చేయడం అనేది జరుగుతుంది. సో ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేస్తారో మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25th June నుంచి అయితే స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. సో లాస్ట్ డేట్ 27th July వరకు మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి, సో దానికి సంబంధించి పోస్ట్ల వారిగా డీటెయిల్స్ అయితే క్లియర్గా చూద్దాం. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో కూడా సో ఇదే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఎస్ఎస్సి ఆఫీసర్స్ అంటే షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టులకి సంబంధించి మనకి వివిధ బ్రాంచెస్ల వరకు వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో మనకి చూడండి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో వచ్చేసి 90 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి మీరు ఏ విభాగంలో బీఈ బీటెక్ చేసినా ఎలిజిబులే. మినిమం మీరు 60% మార్కులతో
బీఆర్ బీటెక్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా పైలట్ బ్రాంచ్కి సంబంధించి, అలాగే నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సంబంధించినటువంటి విభాగాల్లో పోస్టులు కూడా మీరు ఏ విభాగంలో బీటెక్ చేసినా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సపరేట్గా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. పైలట్ విభాగంలో 25 ఉన్నాయి. అండ్ నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్కి సంబంధించి 18, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సంబంధించి 15 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంతేకాకుండా ఇక్కడ లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులు కూడా మనకి ఇక్కడ సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మీరు ఏ విభాగంలో బీటెక్ చేసినా ఎలిజిబుల్, లేకుంటే మీరు బీటెక్ లేకుంటే ఎంబీఏ చేసిన అప్లై చేసుకోవచ్చు. అది కూడా లేకుంటే బీఎస్సీ లేదా బీకామ్ డిగ్రీ లేదంటే బీఎస్సీ ఐటీ పాస్ ఉండి పీజీ డిప్లొమా అనేది ఫైనాన్స్ లేదా లాజిస్టిక్స్కి సంబంధించి కానీ, మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేకుండా ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా నేవల్ ఆర్నమెంట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్కి సంబంధించి కూడా ఇక్కడ బీటెక్ వాళ్ళకి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో వచ్చేసి 14 ఉన్నాయి. అండ్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇంకా మనకి ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి సపరేట్గా వివిధ స్ట్రీమ్స్కి సంబంధించి ఇక్కడ 24 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సబ్మెరైన్ టెక్ ఇంజనీరింగ్కి సంబంధించి 8, ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించి సపరేట్గా 32 వేకెన్సీస్. సో ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, మీరు ఆన్లైన్లోనే ఫ్రీగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో జాయిన్ ఇండియన్ నేవీకి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ త్రూగా మనము అప్లై అయితే చేసుకోవాలి. ఈ యొక్క లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్ నౌ అని చెప్పేసింది కదా. సో దీనిపైన క్లిక్ చేసి మనము ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము లాగిన్ అయిన తర్వాత అప్లై చేయాలి. మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను సపరేట్గా ఎలా అప్లై చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ అని చెప్పేసి కింద కామెంట్లో అయితే తెలపండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ వివిధ బ్రాంచెస్ల వరకు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి ఏమో 2002 జూలై 2 నుంచి 1 జనవరి 2008 లోపు జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మిగతా విభాగాలకి సంబంధించి ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లో క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ సహా చూసుకోండి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇది మనకి ఇండియన్ నేవీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మీకు సెలక్షన్లో వచ్చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. 5 days అయితే ఉంటాయన్నమాట ఇంటర్వ్యూస్. సో ఇందులో మీ పర్ఫార్మెన్స్ని బట్టి డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాలలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మీకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇనీషియల్గా 12 years యొక్క సర్వీస్ పీరియడ్ ఉంటుంది. ఇంకా మీకు ఫర్దర్గా ఇంకా 2 years ఎక్స్టెన్షన్ చేస్తారు. దాని తర్వాత మీకు ఎక్స్ సర్వీస్ మెన్ హోదా కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. చిన్న వయసులో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఇంతకంటే బెస్ట్ నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ అయితే లేదు. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా తప్పనిసరిగా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.